నమస్తే దోస్తులు అందరికీ. ఇక 89 రూపీస్ బిర్యానీ చేయడానికైతే వచ్చేసిన. 89 రూపీస్ బిర్యానీ అయితే ఇది ఇక్కడ ఎల్లమ్మబండ పీజేఆర్ కాలనీ, పీజేఆర్ నగర్ దగ్గర అయితే ఉంటుంది. ఇది జయదిరుగుట్టకు దగ్గరలోనే ఉంటుంది, హౌసింగ్ కూడా వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇక బిర్యానీ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది నేను రేపైతే చూపిస్తాను. ఇక 89 రూపీస్కే ఇది ఎల్లమ్మబండ దగ్గర అయితే పీజేఆర్ నగర్ దగ్గర అయితే ఉంటుంది. జయదిరుగుట్ట నుంచి అయితే ఇక మనకు హౌసింగ్ బోర్డు వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇది రైట్ సైడ్లో కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు పీజేఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, అక్కడనే ఉంటుంది ఈ రెస్టారెంట్ అయితే. ఇక చిన్న రెస్టారెంటే 89 రూపీస్ బిర్యానీ అయితే చేయడానికి అయితే వచ్చేసినాం. మరి ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే 89 రూపీస్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చేసేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మంచి మంచి వంటకాలతో అయితే వస్తుంటాను. జర ఈ 89 రూపీస్ బిర్యానీ అయితే వీళ్ళు కొత్తగా పెట్టారు. సో మనమైతే ఇక్కడ 89 రూపీస్ బిర్యానీ అయితే వాళ్ళకు చేయించడానికి అయితే వచ్చేసినాము. సో మనమైతే ఈరోజు ఒక 4 kgs బిర్యానీ అయితే ఇంకా బిర్యానీ అయితే మనమైతే చేసేస్తున్నాము. ఇక దమ్ము పెట్టేస్తే అయిపోతుంది. దమ్ము పెట్టేసి ఇక బిర్యానీ అనేది టేస్ట్ ఎట్లుంది అనేది వచ్చి అయితే మీరు అయితే చూడాలి. ఇక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి అందుకని ఇంకా వీడియో అయితే చేస్తున్నాము. ఒక 4 kgs అయితే చేస్తున్నాము. ఇక వాళ్ళకైతే సేల్ ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి అయితే ఇక మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల మనం అయితే ఇక్కడ వచ్చి అయితే బిర్యానీ అయితే చేస్తున్నాము. సో మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక బిర్యానీ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఇక బిర్యానీగా మొత్తం ఇట్లా దమ్ము పెట్టేసుకున్నాక పైన కొంచెం గీ వేసేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇక తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇక దమ్ము పెట్టినాక ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలుగా పొగలు అయితే వెళ్తున్నాయి. ఇక దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వచ్చి 89 రూపీస్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చేయండి. ఉంటా, టాటా, బై బై, సీ యూ. మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తా. మీ లక్ష్మణ్.